మనిషి జీవితంలో కంటి చూపు అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకంటే కంటి చూపు వల్లనే మనం ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం. ఇంకా చదవడం, రాయడం, డ్రైవింగ్ చేయడం లాంటి మన డైలీ వర్క్స్ ని ఎఫెక్టివ్ గా చేసుకోగలుగుతున్నాం. ఇంకా చెప్పాలంటే ఎదుటి వారి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, కళ్ల రూపాలతో పాటు బాడీ లాంగ్వేజ్ ను బట్టి వాళ్ళని అర్థం చేసుకోగలుగుతున్నాము. అలాగే మన చుట్టుపక్కల ఉన్న ప్రమాదాలను గుర్తించి వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోగలుగుతున్నాం. మరి ఇంత ప్రాముఖ్యత ఉన్న కళ్లకు రేచీకటి వస్తే మన ప్రపంచమంతా చీకటిమయమే. కాబట్టి రేచీకటిని తగ్గించే ఆయుర్వేద మూలిక గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదే అవిస. ఆయుర్వేదంలో దీనిని ఆగస్త్య అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం సెస్బానియా గ్రాండిఫ్లోరా. దీనిలో ఉండే ఔషధ గుణాల కారణంగా దీనిని ఆయుర్వేదంలో రకరకాల రోగాలను నయం చేసేందుకు ఉపయోగించేవారు. ముఖ్యంగా రేచీకటితో బాధపడే వాళ్లు అవిసాకు రసాన్ని రోజు 10 ml తాగితే రేచీకటి తగ్గే అవకాశం ఉంటుంది. ఇక గవద బిళ్లలతో బాధపడే వాళ్లు అవిసాకు రసంలో కొంచెం గుల్ల సున్నం కలిపి గవద బిళ్లలపై లేపనం వేస్తే అవి కరిగిపోయే ఛాన్స్ ఉంది. ఇంకా అవిస పువ్వుల రసాన్ని కళ్లల్లో పిండితే కళ్ల మసకలు తగ్గుతాయి. ఇక అవిసాకు, మిరియాలు రెండింటినీ కలిపి నూరి దానిని ముక్కులో 3 చుక్కలు వేసినా ఫిట్స్ తగ్గే అవకాశం ఉంది. ఇంకా మైగ్రేన్, తలనొప్పితో బాధపడే వాళ్లు తలనొప్పి ఎటుపక్క వస్తుందో దానికి వ్యతిరేక ప్రక్క ముక్కులో 2 నుండి 4 చుక్కలు అవిసాకు రసాన్ని వేస్తే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇక పళ్ళు కొరికే అలవాటు ఉన్న చిన్నపిల్లలకి అవిస పూల రసము, మిరియాలు కలిపి ఇస్తే వాళ్లల్లో పళ్ళు కొరకడం తగ్గుతుంది. అలాగే అవిస విత్తనాల పొడి 5 గ్రాములు ఆవు పాలతో కలిపి డైలీ ఉదయం, సాయంత్రం తీసుకుంటే మెదడు పనితీరు మెరుగుపడే అవకాశం ఉంటుంది. అయితే అవిసాకు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగించినప్పటికీ దీనిని ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకోవాలి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇప్పుడే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.